వాళ్ళని కూడా బలహీనులను కూడా గొప్పవారినిగా చేయగలవాడు నా దేవుడు. మూడు బారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు నా దేవుడు. మారా చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలవాడు నా దేవుడు. అలాంటి దేవుని భక్తురాలైన నేను నా బిడ్డని వాళ్ళన్నట్టు పిచ్చోడు, వెర్రోడు, సోదోడు, బలహీనుడు, పాపిష్టోడు అట్టంటాడు నేనెందుకంటానో. వాడు ప్రస్తుతం ఇలా ఉంటే ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో వాడు ప్రపంచం మొత్తాన్ని వెలిగించి ఒక వెలుగవుతాడు. నా దేవుడు వాడిని అలా చేస్తాడో, నా కూతురుని అలా చేస్తాడు, నా కొడుకుని అలా చేస్తాడు. నా పిల్లల్ని ప్రయోజకులుగా నేను చేయలేకపోవచ్చు, నా దేవుని చేతికి వాళ్ళని అప్పచెప్పాను. వాళ్ళని నా దేవుడు అలా తీర్చిదిద్దుతాడో. అందుకు ఆయన బలవంతుడు, జ్ఞానవంతుడు, శక్తివంతుడు. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు చేస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ఆశ నెరవేరిందా లేదా? ఈరోజు మనం ఇంటికి పోయి బల్బ్ వేసుకొని లైట్ వేసుకొని కూర్చుంటున్నాం అంటే అది ఎవరు కనిపెట్టారో తెలుసా? ఆ బల్బు ఆమె కొడుకే కనిపెట్టాడు.